ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి చెంచలగూడ జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో బన్నీతో పాటుగా బన్నీ బ్యారక్లో మరో ఇద్దరు ఖైదీలు ఉన్నారని, బన్నీ రాత్రంతా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు బన్నీ చెంచలగూడ జైల్లో ఆ రాత్రంతా ఏం చేశారనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. నిన్న అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి చెంచలగూడ జైల్లో నైట్ అంతా గడిపారు. అయితే ఈ నేపథ్యంలోనే బన్నీ బ్యారక్లోనే మరో ఇద్దరు ఖైదీలు ఉన్నారు, వారితో రాత్రంతా బన్నీ మాట్లాడుతూ కూర్చున్నారు అంటూ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు రాత్రి బన్నీ జైల్లో ఎలా గడిపారు, ఏం చేశారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దాకా నాకు తెలిసి బన్నీ ఒకే డ్రెస్ మీద ఇవాళ మార్నింగ్ ఏదైతే డ్రెస్లు ఉన్నారో రేపటి మార్నింగ్ దాకా అదే డ్రెస్ మీద ఉండటం ఇదే అనుకుంటా ఫస్ట్ టైం. సో మనం చూసాం నిన్న ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఏ డ్రెస్లో ఉన్నారో ఈరోజు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ డ్రెస్లో ఉన్నారు. అవును. సో అంటే రాత్రి అంతా కూడా మరి ఆయన జైల్లో గడిపారు. మనకు బన్నీ ఎక్స్ట్రావర్ట్, ఇంట్రావర్ట్ కాదు. సో ఆ రకంగా చూసుకుంటే చాలా ఆయనలో చాలా హ్యూమర్ ఉంటుంది, చాలా సరదాగా మాట్లాడతారు. ఆయనతో ఎవరైనా సరే కంపెనీగా ఎవరున్నా కానీ వాళ్ళందరికీ కూడా టైం పాస్ అయిపోతుంటుంది. మామూలుగా సినిమా సెట్స్ మీద కూడా బన్నీ ఉన్నాడంటే చాలా సందడిగా ఉంటుంది. మిగతా హీరోలు అంటే ఇప్పుడు మనకు తెలుసు ఈయన కొంచెం గంభీరంగా ఉంటాడు రామ్ చరణ్ అయితే. అదే అల్లు అర్జున్ క్వైట్ ఆపోజిట్ రామ్ చరణ్కి. ఓకే. సో ఇది కొంచెం ఇతను రిజర్వ్డ్గా ఉంటే అతను మీరు అన్నట్టు అందరినీ కలయిస్తూ జోవియల్గా ఉంటాడు, చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. సో టైం అనేది ఈజీగా బోరు కొట్టకుండా టైం పాస్ అయిపోతుంది అని చెప్పేసి ఆయనతోటి ఎవరన్నా కాస్త చదువు ఉన్న వాళ్ళైనా సరే చెప్పేటువంటి మాటలు అవి. ఈవెన్ ప్రెస్ మీట్లో కానివ్వండి, మీడియా సమావేశాల్లో కూడా అతను కూడా అంతే జోవియల్గా సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ నవ్వుతూ తుడుతూ అంటారు కదా, ఆ టైప్లో అతను ఉంటాడు. సో కాబట్టి నిన్న మరి తన తోటి ఇద్దరు ఆ సెల్లో ఉన్నటువంటి విచారణ ఖైదీలు ఇద్దరు కూడా వాళ్ళతో కూడా ఈ సమయాన్ని అంతా కూడా గడపడానికి, ఎందుకంటే తెల్లారే 6-6:30 దాకా జైల్లోనే గడపాలి కాబట్టి, అంటే 6 దాకా కూడా తర్వాత బయటకు వచ్చి ఆ ప్రాసెస్ మళ్ళీ ఉంటుంది కాబట్టి ఒక అరగంట. సో మనకు తెలుసు 6:40 లోపల బయటకు వచ్చేసాడు ఆయన. సో తెల్లారే దాకా కూడా ఇద్దరితోటి వాళ్ళు కూడా పడుకోకుండా బన్నీతో పాటు కాలక్షేపం, అతనికి కంపెనీ ఇవ్వాలి బోరు కొట్టకుండా అని చెప్పేసి వాళ్ళు కూడా అతనితో పాటు కబుర్లు చెప్తూ, అంటే సినిమా విశేషాల గురించి, అతని కెరీర్లో ఉన్నటువంటి కొన్ని విశేషాలు అన్నీ కూడా మాట్లాడుతూ, నచ్చిన సినిమాలు వాటి గురించి కూడా మాట్లాడుతూ, వాటి సంగతులు అడుగుతూ అలా గడిపారు అంటూ అలాంటి ఒక సమాచారం బయటకు వచ్చింది మనకి. సో ఇవన్నీ కూడా మనకి ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా మనకు కూడా తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి వచ్చే సమాచారం బట్టే మనకి ఇదంతా ఉంటుంది. అయితే ఒకటి మాత్రం మనకు బాగా తెలుసు, తను ఎక్కడ ఉన్నా కానీ అక్కడ వాతావరణం మాత్రం గంభీరంగా అయితే ఉండదు, ఖచ్చితంగా జోవియల్గా ఉంటుంది, సరదాగా గడుపుతుంది. ఈవెన్ తను ఉన్నది జైలులో అయినప్పటికీ కూడా. సో దాన్ని కూడా ఆయన అంటే ఒక రకమైనటువంటి ఈయనకి కూడా ఒక అవకాశం అది. అసలు జైల్లో ఎలాంటి జీవితం ఉంటుంది ఏంటి, అక్కడ అసలు విచారణ ఖైదీలు అనేవాళ్ళు అసలు ఎలాంటి స్థితిలో ఉంటారు, అది కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఒక అవకాశం ఆయనకు వచ్చింది. సో దాన్ని ఆయన కంప్లీట్గా సద్వినియోగం చేసి ఉంటాడని నేను అనుకుంటున్నా. ఓకే. సో అంటే కాముగా ఉండి ఎవరితో మాట్లాడకుండా అట్లా ఉండే రకం కూడా కాదు కాబట్టి అసలు ఏంటి అక్కడ కష్ట సుఖాలు ఏంటి, వాళ్ళ కష్ట సుఖాలు అక్కడ ఎలా ఉంటుంది, చెంచలగూడ జైల్లో లైఫ్ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటాడు తనతోటి ఖైదీలతో కలిసి. సో ఇది రేపటికి ఆయనకి ఎప్పుడో ఒకసారి ఇది ఆయన కెరీర్లో ఆయన చేసే ఏదో ఒక పాత్రకి ఇది కూడా ఆయనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా కూడా తను దీన్ని ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఆ తరహాగా ఇదివరకు అయితే కొంతమంది రైటర్లు కానివ్వండి, అలాగే అంటే జైలు జీవితం ఎలా ఉంటుంది తెలుసుకోవటం కోసం పోలీసుల్ని కొట్టి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అసలు ఆ లైఫ్ ఎలా ఉంటుందో
బయట ఎక్కడైనా చేస్తుంటే కూడా పట్టుకోవట్లేదు, అసలు డైరెక్ట్గా పోలీసులతోనే కొడితే జైలుకి పంపిస్తారు కదా అని చెప్పి అట్లా డ్యూటీలో విధుల నిర్వహణలో ఉన్న పోలీసుల మీదే దురుసుగా ప్రవర్తించి జైలుకి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ తోటి దాన్ని తమ నవలలోను కథల్లోనూ రాసిన రైటర్స్ కూడా ఉన్నారు. సో అలాగే ఇది ఏదో రకంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది తనకు కూడా. సో మనసులో ఎంత బాధ ఉన్నా తనని ఇలా తీసుకురావటం, అంటే బెయిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా తనని జైలు దాకా తీసుకొచ్చారని బాధ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరోజైనా సరే అల్లు అర్జున్ని లోపల ఉంచాలి అని ఆయన అనుకున్నారని, అలాగే అల్లు అర్జున్ గారు ఆయన టీం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 1 గంట కూడా మనం జైల్లో గడపకూడదు అని ఆయన వాళ్ళ టీం భావించారని ఇలా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అదే ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చి దాని ఉత్తర్వులు కూడా ఇచ్చినప్పటికీ జైలు అధికారులు మాత్రం దాంట్లో జాప్యం చేశారు. దానివల్లే ఆయన అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అవును, యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడైతే ఈయన అరెస్ట్ చేసి తరలిస్తున్నారో అదే క్షణంలో హైకోర్టు మెట్లెక్కేశారు. ఇలా ఏదైతే లాయర్ల టీం ఉంటుందో వాళ్ళు. సో 2:30 గంటలకి ఎట్లయినా సరే విచారణకి తీసుకురావాలని వాళ్ళు శతవిధాలా ప్రయత్నం చేశారు. కానీ జడ్జి వాళ్ళకున్నటువంటి వెసులుబాటు ప్రకారం వాళ్ళు 4 గంటలకి అనుకున్నారు. సో అలా కొంచెం ఆ జాప్యం ఏదైతే జరిగిందో దానివల్లే ఆయన ఉత్తర్వులు రావడంలో కాస్త ఆలస్యమైంది. వీళ్ళు జైలు అధికారులకి అవి తీసుకెళ్ళి అందించే టైంకి 6 గంటల టైం, సాయంత్రం 6 గంటల టైం అనేది గడిచిపోవటం. సో దీనివల్ల ఆయన రాత్రి ఉండాల్సి రావటం. సో మొత్తానికి దాన్ని తను పాజిటివ్గానే తీసుకొని, సో తెలుసు కాబట్టి తను ఎదురుగి రేపు మార్నింగ్ దాకా ఉండాలి అనే విషయం తెలుసు కాబట్టి అలాగే ఆయన. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ భోజనం మాత్రం నాకు వద్దు, నాకు ఆకలిగా లేదని తిరస్కరించడం, ఆ టైం అంతా కూడా మెలకుతోనే ఉండి వాళ్ళతో తనతోటి ఖైదీలతోటి, సో వాళ్ళిద్దరూ కూడా విచారణ ఖైదీలు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా సినిమాల సంగతులు. సో ఆయన ఎప్పుడు కూడా అంటే పర్సనల్ విషయాలు షేర్ చేసుకునే మనిషి కాదు, ఎంత ఎక్స్ట్రావర్ట్ అయినప్పటికీ కూడా. సినిమాలు అంత ఆ ప్రొఫెషన్ గురించి, అలాగే వాళ్ళ గురించి, వాళ్ళ ఇంట్రెస్ట్లు, ఇవన్నీ కూడా తెలుసుకొని అక్కడ వాళ్ళ జైలు జీవితం ఎలా ఉంటుంది ఏంటి అనేది దీంతో మొత్తానికి టైం స్పెండ్ చేసి సో పొద్దుటి వరకు అక్కడ అలా గడిపేశారని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం. సో ఉదయం పూట ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం చూస్తే వెళ్ళేటప్పుడు ఎలాంటిది ఉందట, వెళ్ళేటప్పుడు కూడా భార్యని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళారు. వచ్చిన తర్వాత ముందు రావడంతో అయ్యాను వచ్చి ఒక్కసారిగా ఎగిరి ఆయన సంకనెక్కాడు. తర్వాత కూతుర్ని ఎత్తుకున్నాడు తను. ఆ తర్వాత భార్యని మళ్ళీ వాళ్ళిద్దరూ, అంటే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, భర్త మళ్ళీ 24 గంటల్లో గడవకముందే తిరిగి వచ్చాడు తన దగ్గరికి. సో ఆ ఆనందం, ఆ ఉద్వేగం అది మన మాటల్లో వర్ణించలేము అట్లా. సో ఇద్దరి మధ్య బాండింగ్ ఇంకా బాగా ఉన్నప్పుడు, భార్యాభర్తల మధ్య ఆ ఎమోషన్ మళ్ళీ ఇంకో వేరే లెవెల్లో ఉంటుంది. అది మనకు కనిపించింది ఇక్కడ. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం, ఎంత ఇద్దరు సఖ్యతతో ఉంటారు, అర్జును స్నేహ అనేది కూడా మనకి నిన్న ఈరోజు చాలా స్పష్టంగా కెమెరాలు క్యాప్చర్ చేశాయి. ఆ క్షణాలని, ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం వల్ల ప్రపంచం మొత్తానికి కూడా వాళ్ళ భార్యాభర్తల యొక్క అనుబంధం ఎలాంటిది అనేది ప్రపంచానికి తెలిసింది. దట్ ఈజ్ అల్లు అర్జున్. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.